భారీ వర్షాలతో తెలంగాణలో వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తూ ఉండగా రాబోయే రోజుల్లో చాలా చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో శుక్రవారం 4 జిల్లాల్లో, శనివారం 6 జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే శనివారం నాడు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో కొద్ది గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అతి భారీ వర్షాల కారణంగా ఒక్కసారి వరద ముంచెత్తడం, రహదారులు, వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, దీంతో చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోవచ్చని తెలిపింది. ముందస్తు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ సూచించింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో అత్యధికంగా 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల గురువారం రాత్రి భారీ వర్షమే కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరికొద్ది రోజులు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.